ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకోసం. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడదు ఫ్రెండ్స్. ఎనీవే మనం అయితే మొత్తం మీద అసెంబ్లీ చర్చలో ఒక దిక్కు నడవడం జరుగుతుంది. అలానే ఈ ప్రభుత్వం అయితే మాట ఇచ్చిన ప్రకారం అయితే కట్టుబడి ఉంటామని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే ఆ మాట మనం మొత్తం మీద టాపిక్లో వెళ్ళి ఆ మాట ఏందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా డబ్బులనైతే మార్చి 31 కల్లా మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇప్పటికే ఇక్కడ చూడొచ్చు, మనకు 4 ఎకరాల వరకు కూడా సరిగా రైతు భరోసా డబ్బులు అయితే జమ కావడం లేదు. ఎందుకంటే కొంతమందికి అయ్యాయి, కొంతమందికి కాకపోవడం. అవి డబ్బులు ప్రభుత్వం దగ్గర నిధులు లేవా, లేకపోతే లేకపోతుందా, లేకపోతే అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందని చాలా మంది అయితే ప్రశ్నించడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంకర్ల దగ్గర వెళ్ళిన కానీ వాళ్ళు వేస్తేనే కదా రైతు భరోసా డబ్బులు అయితే పడంగానే మనకు మెసేజ్ వస్తుంది. కాబట్టి వాళ్ళ చేతిలో ఏముండదు. మనమే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడేంటి మనకు ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, మన తమ్ ఇంప్రెషన్ కావచ్చు, మన అకౌంట్ బుక్ కావచ్చు, దేని ద్వారా మనం తీసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. అలానే ఇప్పటికే అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఇప్పటికే ఎక్కడ చూసిన పంట పొలాలని ఎండిపోయి రైతులు చాలా వాపోతున్నారు. ఇప్పటికే సాగునీరు లేక, అంటే ఇక్కడ సాగునీరు వేలు పెట్టి లక్షలు పెట్టి ఒక్కొక్కరు అయితే 2-3 బోర్లు 4-5 బోర్లు వేయించడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా ఇక్కడ చాలా ఘోషపోతున్నారు. వాళ్ళు వాపోతున్న వాళ్ళ మాటలలో చూస్తే మాకైతే ప్రభుత్వం నుంచి ఎలాంటి అసలు రైతు భరోసా డబ్బులైనా కొద్దిగా మాకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి అయితే మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి అది కూడా ఇవన్నీ ప్రభుత్వం అయితే అసలు ఎందుకు ఈ ప్రభుత్వం అనేది చాలామంది అయితే కొద్దిగా విమర్శలు అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మా యూట్యూబర్స్ అయితే మేమైతే ఏం చెప్పాలన్నా, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వేయబోతుంది. ఏంటంటే కొద్దిగా నిధులు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, బడ్జెట్ రిలీజ్ అయినాక ఖచ్చితంగా డబ్బులు అనేది మాత్రం ఎట్లా 100% మనకైతే 31 లోపు అయితే మార్చి 31 లోపు అయితే వేయబోతుంది ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ కొన్ని సంఘాలు కావచ్చు, అలానే రైతుకు సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, వాళ్ళైతే ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మళ్ళీ ప్రతిపక్ష నాయకులు అయితే వాళ్ళనైతే ఎక్కడికక్కడ మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళతో అడ్డుకోవడం జరుగుతుంది. మాటలు ఖచ్చితంగా ఇచ్చిన 6 గంటలను ఖచ్చితంగా అమలు చేసి తీరాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఎనీవే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి డౌట్స్ వచ్చినా ఈ కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఖచ్చితంగా రైతు భరోసా గురించి అయితే మీ అప్డేట్ ఏందో కొద్దిగా మీరు కూడా మీకు వచ్చిన అవగాహన ఏంటి, ప్రభుత్వం వేయబోతుందా, వేయలేకపోతుందా, అసలు ఈ ప్రభుత్వంతో అవుతుందా కాదా, మీరు కూడా మీ కామెంట్ ఏంది, మీకు వచ్చిన డౌట్స్ అన్ని మీ కామెంట్ రూపంలో తెలియదు ఫ్రెండ్స్. చూస్తున్నాండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.